నెక్స్ట్ లెసన్ ధ్వని. ధ్వని అనేటువంటి లెసన్ సంబంధించి చూద్దామండి. ఇదంతా మనకి ఫస్ట్లో అవసరం లేదు. ఈ లెసన్లో మనము ధ్వని ఎలా ఉత్పత్తి అవుతుంది, ఒక చోటు నుంచి మరొక చోటుకి ఎలా ప్రయాణిస్తుంది, ధ్వనిని మనం ఎలా వినగలుగుతాము, కొన్ని ధ్వనులు మిగతా వాటికన్నా ఎందుకు బిగ్గరగా ఉంటాయి, ఇలాంటి ప్రశ్నలన్నీ ఇక్కడ మనము చూద్దాం. వీటన్నిటికీ ఆన్సర్స్ అనేటివి. సౌండ్ అండి. కంపించే వస్తువు నుంచి ధ్వని అనేది పుడుతుంది. ఇలా మనకు వైబ్రేట్ అయ్యేటువంటి వస్తువు నుంచే ధ్వని అనేది పుడుతుంది అన్నమాట. మీ పాఠశాల గంటను ఉపయోగించిన సమయంలో ఒకసారి తాకండి, ఎలాంటి అనుభూతి ఉంటుంది. తాగినప్పుడు ఏమవుతుంది? సైలెంట్గా ఉంటుందండి, ఏమనిపించదు. ఓకే, ధ్వని ఉత్పత్తి అయ్యే సమయంలో మరోసారి తాకండి. గంట కొట్టినప్పుడు మనం తాకామంటే వైబ్రేట్ అవుతుందండి. ఓకే, అది కంపిస్తున్నట్టుగా అనుభూతి కలిగిందా అంటే ఎస్ అండి. కంపించడం అంటే వైబ్రేట్ అవుతుందా అని అడుగుతున్నారు. సో ఎస్ అని చెప్పచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారనమాట. ఒక ప్రయోగం అనేది పిల్లవాళ్ళకి ఇచ్చారు, అదైతే మనకు అవసరం లేదు. ఇంకొక ప్రయోగం చూడండి. ఒక పెన్సిల్ ఈ విధంగా పెట్టాలన్నమాట. రబ్బర్ బ్యాండ్ వేసామంటే రబ్బర్ ఇలా లాగి వదిలామంటే ఇలా కొంచెం షేక్ అవుతుందన్నమాట. ఇలాగ షేక్ అవుతుంది. సో దాన్నే మనం చూసినట్టయితే ఒక వస్తువు అనేది చలనం అనేది అటు ఇటు లేదా ముందుకు వెనక్కు కదులుతూ ఉంటే కనుక దాన్నే మనం కంపనాలు అంటాం, వైబ్రేషన్. ఒక వస్తువు చలనం అనేది అటు ఇటు లేదా ముందుకు వెనకకు కదలడం అనే దాన్ని మనము కంపనము అంటామండి. ఓకే, ఇక్కడ మనకు చూడవచ్చు, ఒక ఎగ్జాంపుల్ అనేది చూడవచ్చు. ప్రతి దానికి ఇలాగ ఎగ్జాంపుల్ చూసుకుంటూ ఉంటే మనకు బాగా అర్థమవుతుంది అన్నమాట, పిల్లవాళ్ళకే కాకుండా. ఓకే, ఇలాగ మనకు ఊగేటప్పుడు కూడా సౌండ్ చూడండి ఎలా వస్తుందో. వైబ్రేట్ అయినప్పుడు కూడా రబ్బర్ బ్యాండ్ సౌండ్ అనేది కూడా వస్తుందన్నమాట. వస్తువు కంపనంతో పాటు ధ్వనిని అనుసంధానం చేయడానికి ఆధారం ఉందా అన్నారు. సో ఇక్కడ మనకు చూడండి, వస్తువు ఇలాగ మనకి కంపించినప్పుడు ధ్వని కూడా టప్ అని చెప్పి రావడం జరుగుతుంది. సో వస్తువు వైబ్రేట్ అవ్వడానికి, సౌండ్ రావడానికి లింకప్ ఉంది కదా. సో ఉంది. సో అదే మనకి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకొక ప్రయోగం ఇచ్చారు చూడండి. ఇక్కడ ఒక లోహపు పాత్ర అనేది తీసుకోవాలంట. పాత్ర తీసుకొని దాని ఫుల్గా నీళ్ళు అనేటివి వేయాలి. ఒక స్పూన్తో ఏం చేయాలి? ఇక్కడ సైడ్గా కొట్టాలన్నమాట. స్పూన్తో కొట్టినప్పుడు ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి నీళ్లు కూడా ఇలాగ తరంగాల రూపంలో వైబ్రేట్ అవ్వడం అనేది జరుగుతుంది. మళ్ళా మనం కొట్టి గమనించినట్టయితే వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఈ పైన ఉండేటువంటి బయట ఉండేటువంటి ఉంది కదా పాత్ర కూడా వైబ్రేట్ అయినట్టుగా ఉంటుంది. నీటి ఉపరితలం కూడా మనకు ఇలాగ తరంగాలుగా వస్తుంది. సో ఇది మనకు వస్తువు కంపించి ఏమైంది? ఆ నీళ్ళలోకి చేరి ఆ నీళ్లు కూడా మనకు కంపించడం అనేది జరిగింది. సౌండ్ కూడా మనకి ట్రర్ అని చెప్పి వస్తుంది కదా, సంథింగ్ మనకు అది కూడా చూసుకుంటే సరిపోతుంది. సేమ్ ఎగ్జాంపుల్ దానికి కూడా ఇక్కడ మనకి ఇచ్చారండి. కంపించే పాత్రలో నీటి యొక్క తరంగాలు ఉత్పత్తి చేయుట అని చెప్పి ఇలా ఇచ్చారు. అన్ని ప్రయోగాలు ఉంటాయి. ప్రయోగాలు బేస్ చేసుకొని చదువుకుంటే కనుక మనకు కూడా గుర్తుంటుంది అనమాట. ఇంపార్టెంట్, దీంట్లో అన్ని మనకు చాలా కన్ఫ్యూజ్ అయ్యేటట్టు ఉంటాయి కదా. సో చూద్దాము. కంపించే వస్తువులు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయని మనం తెలుసుకున్నాం ఇంతసేపు. కొన్ని సందర్భాలలో అయితే మనం ఈ కంపనాలను ఈజీగా చూడగలుగుతాం అన్నమాట, ఇక్కడ చూసినట్టుగా. నెక్స్ట్ రబ్బర్ బ్యాండ్ చూసినట్టుగా. కానీ చాలా సందర్భాల్లో వాటి కంపన పరిమితి అనేది చాలా తక్కువగా ఉన్నందున వాటిని మనం చూడలేం. కొన్ని వాటిని మనం చూడలేం. అయితే వాటిని మనము అనుభూతి అనేది చెందవచ్చు అన్నమాట. నెక్స్ట్ చూద్దాం. కృత్యం ఒకటి ఇచ్చారండి. బోలుగా ఉన్నటువంటి టెంకాయ చిప్పని తీసుకోవాలి. ఏక్తార అనేటువంటి సంగీత పరికరాన్ని తయారు చేయాలన్నమాట. చిప్పతో మట్టి కుండ సాయంతో కూడా దీన్ని తయారనేది చేసుకోవచ్చు. ఈ పరికరాన్ని వాయించి ఇందులో కంపించే భాగాన్ని గుర్తించండి అన్నారు. ఇదే మనకు ఈ విధంగా ఉంటుందన్నమాట ఏక్తార అనేది. నెక్స్ట్ అండి, ఇదే మనకి అవసరం లేదు, జస్ట్ చూద్దాం. నెక్స్ట్ సంగీత వాయిద్యాలు, వాటి కంపించే భాగాలు. ఇక చూసినట్టయితే వీణాలో మనము ఏది కంపిస్తుంది? సాగదీసినటువంటి తీగ. వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 ఈవీఎస్ అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్, న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1, సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు.
మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, ఈడికొచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషను అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, చూడండి. క్లాసెస్ అనేది వినండి.